భారతీయులను సినిమా తర్వాత బాగా ఎంటర్టైన్ చేసేది క్రికెట్ మాత్రమే. నాటి రేడియో రోజుల నుంచి నేటి డిజిటల్ ప్రొడక్షన్ రోజుల వరకు సాంకేతికత కన్నా మెరుపు వేగంలో దూసుకుపోతోంది ఈ క్రికెట్ అభిమానం. మరి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశం మొత్తానికి ఆ రోజు అప్రకటిత సెలవు. దాయాదుల పోరు అని మీడియా ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రపంచం నలుమూలల నుండి ఆకాశమంత ఆదరణ ఉంటుందనే చెప్పాలి. తెల్లవాడు మన దేశాన్ని వదిలి వెళ్లే సమయంలో మనలో భాగమైన పాకిస్తాన్ను రాజకీయ పరంగా మతపరమైన భావనతో వేరు చేసిపోయాడు. అప్పటి నుంచి మనకు పాకిస్తాన్కు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పాకిస్తాన్లోని ప్రతి పౌరుడికి భారతదేశం ఓ శత్రు దేశం లాంటిది. ఆ శత్రుత్వం దౌత్యపరంగానే కాదు, క్రీడాపరంగా కూడా తీవ్రంగా చూస్తారు ఆ దేశ పౌరులు. దాదాపు అలాంటి వాతావరణమే భారతదేశంలోనూ ఉంటుంది. ఆ క్రమంలోనే నెట్ఫ్లిక్స్ ఇరు దేశాల క్రికెట్ ఆటపై ఓ సిరీస్ రూపొందించింది. అందుకే ఈ సిరీస్కు టైటిల్గా ది గ్రేటెస్ట్ రైవల్రీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని సరిగ్గా పెట్టినట్లున్నారు. 4 భాగాలతో ఉన్న ఈ సిరీస్లో భారత్ సాధించిన నాటి ప్రపంచ కప్ నుండి నేటి ప్రపంచ కప్ వరకు ప్రతిదీ విశ్లేషించే ప్రయత్నం చేశారు. సిరీస్లో పత్రికా విలేకరుల నుంచి పరోక్ష ప్రత్యక్ష ఆటగాళ్లతో వివరించిన విధానం చాలా బాగుంది. ఈ సిరీస్ ద్వారా ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు ఎన్నో వివరణలు, విశ్లేషణలు, రహస్యాలు దృశ్య రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎంత ఉత్కంఠ రేపుతుందో అంతకు 1000 రెట్లు ఉత్కంఠ, ఉత్సాహం ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు కలుగుతుంది అనడంలో సందేహమే లేదు. క్రికెట్ మ్యాచ్ టీవీలలో ప్రసారం అనేది మామూలే, కానీ అదే క్రికెట్ వెనుక జరిగిన తతంగం చూపడం అనేది 100 క్రికెట్ మ్యాచ్లు ఒకేసారి చూడడం లాంటిది. ఓటీటీ వేదికైన నెట్ఫ్లిక్స్ ఈ విషయంలో మాత్రం ప్రేక్షకుల నాడి సరిగ్గా పట్టుకుందనే చెప్పాలి. ఈ సిరీస్ మొత్తం తెలుగులోనూ అందుబాటులో ఉంది. కాబట్టి కాసేపు ఈ క్రికెట్ రైవల్రీ ఏంటో నెట్ఫ్లిక్స్కు ట్యూన్ అయి చూసేయండి.